ఈరోజు నా కన్సల్టేషన్ ఛాంబర్కి ఒక 55 ఇయర్స్ హౌస్ వైఫ్ వచ్చారు. మేడం, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చూడండి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, మెడికల్ షాప్లో ఎన్ని మందులు తీసుకున్నానని పెద్ద లిస్టు, ఇన్ని డ్రగ్స్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. సో నేను మీ డాక్టర్ పద్మశ్రీ, యూరోగైనకాలజిస్ట్. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి ముందు వీడియోలో మీకు బాగా క్లియర్గా చెప్పాను. మీరు ఏం చేయాలో చెప్పాను, యూరిన్ కల్చర్ చేయించుకోమని చెప్పాను, కల్చర్ సెన్సిటివిటీ తర్వాత యాంటీబయాటిక్ ఏమి ఇస్తామో మేము చెప్పాము. అయినా కూడా మీ అందరూ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని కొంచెం అంటరాగానే యాంటీబయాటిక్ వేసేసుకుంటున్నారు. ఏది పడితే అది మెడికల్ షాప్లో చెప్పినవన్నీ వేసేసుకోవడం, అది కాదు, తప్పు. మీరు అసలు యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్కి ఇచ్చాక ఆ తర్వాత మీకు ఆ సిమ్టమ్స్ అంతగా ఉంటే మేము ఏదో మందు ఇస్తాం టెంపరీగా తగ్గడానికి. ఆ కాస్త 2 days 72 hours ఆగితే వీ కెన్ గివ్ బెటర్ ట్రీట్మెంట్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్. సో అన్ని యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చేట వేసుకొని మీ హెల్త్ పాడు చేసుకునే బదులు జస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వి. ఎనీ గైనకాలజిస్ట్, యూరోగైనకాలజిస్టే అవ్వక్కర్లేదు, ఎనీ గైనకాలజిస్ట్ విల్ ట్రీట్ యూ యాక్యురేట్లీ. సో ఉమెన్ అందరూ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ విత్ మీ. థ్యాంక్ యూ.